ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఎవరు అతని పేరేంటి ఎర్రగంగిరెడ్డి ఆ బ్యాచ్ అరెస్టుతో అయిపోయింది. కానీ దాన్ని రాజకీయంగా వాడడం కోసం అని చెప్పి రామ్ సింగ్ టేకప్ చేశాక దస్తగిరిని అప్రూవర్గా మార్చడం ద్వారా అతన్ని జైల్లో ఉంచకుండా చేయడానికి ఒప్పించి, అంటే వీళ్ళు చెప్పి సిబిఐ అతని జైల్లో పెట్టక్కర్లేదు అతను అప్రూవర్గా మారాడని చెప్పి అతను ఇచ్చిన పేర్లన్నింటినీ పెట్టి ఎఫ్ఐఆర్లో అందులో ఏకంగా జగన్నే లోపలేయడానికి అవినాష్ని లోపలేయడానికి స్కెచ్ చేశారు. అదంతా కరెక్ట్ అన్నటువంటి వాదన, దాంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు లిక్కర్ కేసులో సేమ్ జగన్ ఏదైనా చేయాలంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం కుదరట్లేదు అక్కడ కానీ ఇక్కడ కానీ, కాదంబరి జత్వాని కేసులో కానీ ఇట్లాంటి అన్నిట్లో కూడా. కాబట్టి ఇందులో మళ్ళీ అప్రూవర్ కాన్సెప్ట్ ఇచ్చారు. సత్యప్రసాద్ తర్వాత వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరూ అప్రూవర్. అయితే అసలు లాజిక్ ఎక్కడ అయిందంటే అప్రూవర్గా మారతాము, మేము అప్రూవర్గా మారతాము అంటే ఏంటి, నేరం చేసినట్టు ఒప్పుకుని నన్ను శిక్షించకుండా ఉంటే మిగతా నేరస్తుల పేర్లు చెప్తానన్నది. అది ఓకే, అది శిక్ష టైంలో చూడాలి. విచారించే టైంలో నీకెట్లా బెయిల్ ఇవ్వాలి, ముందస్తు బెయిల్ అని అడిగింది న్యాయస్థానం. ఇక్కడ వీళ్ళు వాళ్ళిద్దరిని ఒప్పించింది ఆ కారణం చూపెట్టి, ముందస్తు బెయిల్ ఇప్పిస్తాం మీకు, మీరు జైలుకి వెళ్ళరు, మీరు జగన్ పేరు చెప్పేయండి, మీరు ఇప్పించేటటువంటి అఫిడవిట్ ఆధారంగా వాటి సంగతి మేము చూసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ అట్లా ఇవ్వడానికి కుదరదండి కోర్టు. ఇది ఇప్పుడు షాకింగ్ పరిణామం. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేరం మేమే చేసేసామని ఒప్పుకుంటే శిక్షించబడతారు, వాళ్ళే శిక్షించబడతారు. అలా కాకుండా ముందస్తు బెయిల్ ఇక రాదు. మరి ఇప్పుడు హైకోర్టుకు వెళ్తారా చూడాలి.